ప్రాణాలైన ఇస్తామని సెల్ టవర్ ఆపివేస్తామని నర్సీకేర్ వాసులు తేల్చి చెప్పారు. ప్రజామోదానికి వ్యతిరేకంగా చేపట్టొద్దంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. పనులు నిలిపివేయాలని ఆదేశించిన ఎంపీ రఘునందన్ రావు ప్రాణాలైన ఇస్తాం, సెల్ టవర్ వేయొద్దని స్థానికులు మండిపడ్డారు. ఎయిర్టెల్ సంస్థ నిర్వాహకులు మెదక్ పట్టణంలోని నర్సీకేర్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విస్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కండేల నరసింహులు మాట్లాడుతూ సెల్ టవర్ విషయమై గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నామన్నారు. అధికారులను కలిసి తమ కాలనీలో సెల్ టవర్ నిర్మాణం చేయొద్దంటూ పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. టవర్ వేస్తే దాని ద్వారా వచ్చే రేడియేషన్ తో కాలనీ ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయన్నారు. కంపెనీ నిర్వాహకులు పోలీసులను పెట్టి మరి సెల్ టవర్ ఏర్పాటు చేయడం తగదన్నారు. టవర్ ఏర్పాటు విషయమై స్థానికంగా ఉన్న ఎంపీ రఘునందన్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ ప్రజా మోదానికి వ్యతిరేకంగా పనిచేయొద్దంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. సెల్ టవర్ పనులు వెంటనే నిలిపివేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు చింతల రమేష్, వనం ఏసయ్య, కండేల రాములు, గంగాధర్, గోపయ్య, పాపయ్య, పోచయ్య, నాగరాజ్, నవీన్, దాసు, సూరి, ఏసులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. ఇది టవర్ తీసేయాలా, ముసలాళ్ళ పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇది టవర్ తీసేయాలా, మాకు ప్రాణమైన పోయినా సిద్ధం. ఇది తీయకపోతే మాత్రం చాలా ప్రాబ్లం లో పడతారు. అంతా ఇక్కడ సిద్ధంగా ఉంటాం. ఇది ఖాయం అవుతుంది, సిద్ధం అవుతుంది. మర్యాదంగా తీసేయమన్నప్పుడు అర్థం చేసుకొని తీసేయాల. పెద్ద చిన్న ముసలాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ప్రాణాలు ఇది తీయాలనుకో ప్రాణాలైనా సిద్ధం ఉంటది, లేదనుకో బాగా ఉంటది. ఇప్పుడు సైడ్ నుంచి సైడ్ చేసేసి ఇక్కడ వేశారు. ఇది ఇంటి సెంటర్ లో వేశారు మొత్తం. ఈ ప్రాబ్లమ్ పిల్లలకి అందరికి వస్తుంది. తీసేయాలా, లేకపోతే మాత్రం బాగుంటది. ప్రాణాలకైనా సిద్ధంగా ఉంటాం. ఇంట్లో మధ్యలో ఉండవద్దు. సిద్ధం లేదు అందరూ చెప్తున్నారు. చెప్పినా కూడా వేస్తున్నారు. మీరు వేసుడు కరెక్ట్ కాదు. ఇది మేము తీసేయమని కోరుకుంటున్నాము అని ఇంటలేరు. చిన్నలకు పెద్దలకు పానము ఆరోగ్యాలు ఉంటలేవు. మేము అడ్డం పడిపోతున్నాం. మాకు మా పానాలు బాగాలేవు. ముసలోళ్ళు ఉన్నారు, ముడిగలు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళకు గర్భం అయిపోతున్నది. అలా గర్భాలు అయితలేవు. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి కాన్పులు అయితలేవు. మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి. ముసలోళ్ళు అంత అడ్డం పడిపోతారు. పిల్లలు జల్లలు అంతా పాన భయం ఉన్నది మాకు. ఈడికే ట్రాన్స్ఫారం తీసేయమంటున్నాం. టెలిఫోన్ తీసేసి పక్కన పెట్టుకోమంటున్నాం. అక్కడ అడవిలో పెట్టుకోమంటున్నాం. లేకపోతే ఊరికి దూరం పెట్టుకోమంటున్నాం. మాకు చాలా ఘోరంగా ఉన్నది. చిన్నలకు పెద్దలకు ఇండ్ల మధ్యలో వద్దు. మేము దయచేసి చెప్తున్నాం. ఇండ్ల మధ్యలో ఉన్నది తీసేయమని కోరుతున్నాం. మేము మాత్రం చెప్తున్నాం. పానాలు కూడా పుచ్చిపోయేదాకా సిద్ధం లేదు. వీడికి పెద్ద మనుషులు బాగాలేరు. ఇండ్లలో పిల్లలు ఉన్నారు. పాల కేంద్రం ఉన్న పిల్లలకు పాట పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది చాలా. తీసేయమని కోరుకుంటున్నాం. వీడికి మస్తు సార్లు చెప్పి ఎవరు లేని చూసి ఇక్కడ చేస్తున్నారు. జబర్దస్త్ చేస్తున్నారు. మేము మాత్రం ఒప్పుకోము. మేము ఒప్పుకోమనే ఒప్పుకుంటలేము. మేము మాత్రం చెప్తున్నాము. పానాలు పువ్వులు ఉన్నది. మా పానాల పువ్వులు ఉన్నది. మేము తీసేయమని కోరుకుంటున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకు ముందు కూడా చెప్పిన వీళ్ళకు, కానీ ఈయన తీయలేరు. తిరిగి ఇక్కడికి 2 సార్లు 3 సార్లు వచ్చి తిరిగి వేసుకుంటున్నారు. పిల్లలకు కూడా అది కనీసం ఎక్కువ శాతం చూసుకుంటే ఇక్కడ వేసుకోవద్దు. పొలాలలో వేసుకోవాలి, దూరం వేసుకోవాలి. ఇక్కడ పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. అనారోగ్యం పాలవుతారు. కాబట్టి ఇక్కడ ఉండదని మేము అనుకుంటున్నాము. ఇక్కడ తొందరగా తీసేయాలని కోరుకుంటున్నాం. మేము పిల్లలు ఉన్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఊరికి ఈ టవర్ ఉండడం వల్ల అనారోగ్యానికి పాలవుతారని మేము అనుకుంటున్నాము. తొందరగా ఈ టవర్ తీసేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ మా గల్లీలో ఎయిర్టెల్ టవర్ వేయడం వల్ల మాకు ఇబ్బందిగా ఉన్నది. మాకు వేయొద్దని చెప్పి కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. ఇంతకుముందు ఇచ్చిన కానీ సిఐ గారు మళ్ళీ పోలీసులు నిలబెట్టి పని చేపిస్తున్నారు. ఇక్కడ మా పబ్లిక్, మా 100 మంది 1000 మంది కాదని చెప్పి మేము చేపిస్తా అని చెప్పి శర్తుబంధం చేసి ఇక్కడ ఎయిర్టెల్ టవర్ కట్టిస్తున్నాడు. అయితే మీ ఎయిర్టెల్ టవర్ ఇక్కడ కడితే మేము మొత్తం అందరం ప్రాణాలు తీసుకుంటాం. ఇక్కడ మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఎయిర్టెల్ టవర్ ఇక్కడ ఉండొద్దు. మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఇంట్లో చచ్చిపోయిన టవర్ కూడా చచ్చిపోయినా పర్వాలేదు. మాకు ఎయిర్టెల్ టవర్ మాత్రం ఇక్కడికి వెళ్ళి తీసేయాలి, ఇక్కడ ఉండొద్దు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాము.